నమస్తే ఎస్డీఎస్ కు స్వాగతం. నా పేరు కిరణ్. ముందుగా హెడ్లైన్స్. వన్ ఎలక్షన్ వన్ నేషన్ రాజకీయ తీర్మానానికి మహానాడు ఆమోదం. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ముఖ్యమంత్రి చంద్రబాబు వైభవంగా ముగిసిన 3 రోజుల మహానాడు. వారసత్వ రాజకీయాలకు తెరలేపిన మహానాడు. భవిష్యత్ అంతా రెండో తరం వారసులదేనని సంకేతాలిచ్చిన చంద్రబాబు. మహానాడు వల్ల ప్రజలు రైతులకు ఒరిగిందేమీ లేదు. మంత్రి లోకేష్ ను పిల్లగాకితో పోల్చిన వైకాపా సీనియర్ నేత బొత్స. జీవీఎంసీ పోలీస్ శాఖలకు కొత్త వాహనాలు. కాలుష్యరహిత బ్యాటరీ సైకిళ్లు, మోటార్ సైకిళ్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. వన్ ఎలక్షన్ వన్ నేషన్ రాజకీయ తీర్మానానికి మహానాడు ఆమోదించింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి, పోలవరం, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం కీలక ఎజెండాగా జరిగిన 3 రోజుల మహానాడు వైభవంగా ముగిసింది. 3 రోజుల మహానాడుపై రిపోర్ట్. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఒక మహత్తరమైన పార్టీగా ఆవిర్భవించడానికి మహానాడులో తీర్మానం చేశారు. సుమారు 60 లక్షల మంది 2 రాష్ట్రాల్లో పార్టీకి సభ్యులుగా ఉన్నారు. 2019 ఎన్నికలు ఎజెండాగా ఈ 3 రోజులు మహానాడులో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు, పార్టీకి దిశానిర్దేశం చేశారు. ప్రజాసేవ చేసిన వారికే గుర్తింపు ఉంటుందని నొక్కి ఒక్కడించారు. అదే సమయంలో ప్రతిపక్షాలపై కూడా విరుచుకుపడ్డారు. రాజకీయ అవినీతికి పాల్పడిన తల్లి, పిల్ల కాంగ్రెస్లను ప్రజలు పక్కన పెట్టిన విషయాన్ని కార్యకర్తలు, నాయకులకు హితబోధ చేశారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంతో అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా వెల్లడించారు. బీజేపీ నాయకులు ఎంతటి విమర్శలు చేసినా సూచించారు. ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులు సాధించి తీరుతామని మహానాడులో స్పష్టం చేశారు. సాంకేతికంగా ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినా అందుకు తగ్గ ప్యాకేజ్ ఇచ్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ఆడిన నాటకాలు ఇప్పటికి కూడా ప్రజలకు గుర్తున్నాయి. ఆ రోజు నేను చెప్పాను, 22 జిల్లాల్లో మీటింగులు పెట్టి అవినీతి, కుట్ర రాజకీయాలపైన ప్రజా గర్జనలు నిర్వహించాను. ఆ తర్వాత మీరు చూస్తే వీళ్ళు ఆడిన నాటకాలన్నీ ప్రజలు అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్లో కూడా డిపాజిట్ రాలేదు. ఒకసారి పొత్తు పెట్టుకున్న తర్వాత, అలయన్స్ పార్ట్నర్గా ఉన్న తర్వాత చీటికి మాటికి విభేదించడం కానీ ఒకరినొకరు విమర్శించుకోవడం కూడా మంచిది కాదు. ఇప్పుడే కాదు, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా, మిగిలిన సమయాల్లో కూడా ఒక క్రమశిక్షణతో ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే నిన్న కూడా చెప్పాను, ఎవరైనా బీజేపీలో విమర్శించినా మీరు మాత్రం విమర్శించొద్దండి, అది మంచి పద్ధతి కాదని చాలా స్పష్టంగా నేను మన వాళ్ళకి చెప్పాను. ఏదైతే స్పెషల్ స్టేటస్ అన్నారో, ఆర్థిక కమిషనర్ కానీ కొన్ని కారణాల వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం. అదే సమయంలో స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజ్ మీకు ఇస్తాం, అందులో ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా ఇందులో ఇస్తామని ఒక స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ ఇవన్నీ పేపర్ మీద పెట్టి మనకు చూపించిన తర్వాత మనం కూడా ఆమోదించాం. ఆ ప్యాకేజ్తో ముందుకు పోయాం. సందిగ్ధం లేదు, స్పష్టత ఉంది. మనం ఆలోచించింది, విశాఖపట్నానికి రైల్వే జోన్ రావాలి, పోలవరం పూర్తి కావాలి, వెనుకబడిన జిల్లాలకు నిధులు రావాలి, అదే మరిగా మన రాజధాని నిర్మాణం కేంద్రం కూడా సహకరించాలి. ముఖ్యంగా విభజన ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు తాను శతవిధాలా ప్రయత్నం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు 1,22,000 తలసరి ఆదాయంతో ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్కు వచ్చేటప్పటికి 32 నుండి 36,000 మధ్య ఈ వ్యత్యాసం కొనసాగుతుందని, దీనిని పెద్ద స్థాయికి తీసుకెళ్తానని ముఖ్యమంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు చేయూతనివ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరేలా ఈ సమయంలో రాజకీయాలు చేయడం తగదని ప్రతిపక్షాలకు సూచించారు. జీఎస్టీ వల్ల ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు వచ్చే అవకాశం ఉందని ఆయన విశ్లేషించారు.
రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు కూడా బ్యాంకుల ద్వారా ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. నేను ఒకే ఒక మాట చెప్పాను. ఈరోజు విభజన జరిగింది. జరిగిన తర్వాత ఈరోజు మన పరిస్థితులు మీరు ఆలోచించుకుంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ సంవత్సరం 3 సంవత్సరాలు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ అభివృద్ధి జరిగిన తర్వాత, జిఎస్డిపి ఎక్కువ వచ్చిన తర్వాత, ఇప్పుడు కూడా పర్ క్యాపిటా ఇన్కమ్ చూసుకుంటే మన రాష్ట్రం 1,22,000. కడమ 4 రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. కేరళ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణ 2వ స్థానంలో ఉన్నాయి. అదే మరిగా తమిళనాడు 3వ స్థానంలో ఉన్నాయి. మనకు వాళ్లకు మీరు చూస్తే దగ్గర 32,000 నుంచి 36,000 వరకు డిఫరెన్స్ ఉంది. అయితే నేను ఎన్నోసార్లు కోరింది, ఇంకా మేము వెనుకబడి ఉన్నాం, మేము కోరుకునేది కాదు, పరిస్థితుల ప్రభావం వల్ల ఈ విధంగా ఉన్నాం, మాకు మీరు సహకరించండి, చేయూతనివ్వండి, దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు చేయూతనిమ్మని చెప్పి పదే కోరా. దానిపై నేను ముందుకు పోతున్నాను. నేను అడిగింది సబబు అనుకుంటే ఈ మహాసభ కూడా ఆమోదాన్ని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది రాజకీయాలు చేస్తున్నారు. మనకు కావాల్సింది రాజకీయం కాదు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రబాబుకు జాతీయ కార్యవర్గాన్ని కూడా నియమించుకునే అవకాశం కూడా కల్పిస్తూ మహానాడు తీర్మానించింది. జాతీయ అధ్యక్షుని హోదాలో ముఖ్యమంత్రి 2 గంటల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. అనంతరం 2 తెలుగు రాష్ట్రాల నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రిని అభినందనలతో ముంచెత్తారు. వారసత్వ రాజకీయాలకు మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ప్రతిపక్షంపై ఒకంత ఉద్వేగానికి లోయారు. దీంతో సీఎం లోకేష్ మాట్లాడుతున్న మైక్ ను కట్ చేశారు. తనకు కొంత సమయం ఇమ్మని కోరిన మీదట 5 నిమిషాలు మాత్రమే ఇచ్చారు. తండ్రి కొడుకుల మధ్య మహానాడులో జరిగిన ఈ సన్నివేశంపై రిపోర్ట్. యువత, ఉపాధి, ఐటీ రంగాలపై మహానాడులో తీర్మానాన్ని మంత్రి నారా లోకేష్ ప్రతిపక్షంపై ఉద్వేగానికి గురయ్యారు. రాష్ట్రంలో అభివృద్ధికి నిరోధకంగా జగన్ పార్టీ మారిందంటూ విమర్శలకు దిగారు. టీడీపీలో కార్యకర్తలకు 42 కోట్ల వ్యయంతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే వారిని లాక్కోవాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో తాను అవినీతికి పాల్పడ్డానని, జగన్ చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ మాట్లాడుతున్న మైకును కట్ చేశారు. ఒక పక్కన అద్భుతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే మనకు ప్రతిపక్ష పార్టీ ఉంది. ఐదు నిమిషాలు ఇవ్వండి ప్లీజ్. అనంతరం తన తండ్రి చంద్రబాబు అనుమతితో 5 నిమిషాల పాటు ప్రసంగాన్ని కొనసాగించారు. వచ్చే 2 ఏళ్లలో విశాఖను ఐటీ హబ్ గా తయారు చేస్తానని చెప్పారు. రాబోయే 2 సంవత్సరాల్లో ఐటీ హబ్ గా తీర్చే బాధ్యత నేను తీసుకుంటా. ఒక పక్కన అద్భుతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే మనకు ప్రతిపక్ష పార్టీ ఉంది. రాయలసీమని రత్నాల సీమగా మార్చాలని మన ముఖ్యమంత్రి గారు స్పీడ్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు చేస్తుంటే ఆ కాలువలకి ఇవ్వాల్సిన భూములు ఇవ్వద్దని అడ్డం పడతారు. అంతెందుకు, నిన్నగాక మొన్నగాక కియా మోటార్స్ వస్తే ఆ భూసేకరణకి రైతులకి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనంతపూర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మీరు భూములు ఇవ్వద్దని చెప్తారు. ఆయన ఎన్ని ఏం ఫలించవు. రైతులు ఇస్తున్నారు, కంపెనీలు వస్తున్నాయి. చేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపలేరు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంగా పడుకున్నా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఆపలేరు. నా వయసు 34 సంవత్సరాలు. కానీ నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా, ఏనాడైనా నా పైన ఒక్క ఆరోపణ నిరూపించగలారండి? నిరూపించారా? కానీ ఈరోజు నా పైన ఎన్నో ఆరోపణలు వేస్తున్నారు. నేను సభాముఖంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ ఇస్తున్నా.
మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ రమ్మంటారు నన్ను చెప్పండి. మీ అవినీతి గురించి, నా పైన వేసే అవినీతి ఆరోపణల గురించి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంతేగాని దేశానికి, రాష్ట్రానికి సేవ చేయాలన్న కోరికతో ఈరోజు నేను ముందరికి వస్తే నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సరికాదని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను హెచ్చరిస్తున్నా. మంత్రి లోకేష్ ప్రసంగం అనంతరం చంద్రబాబు స్పందించారు. పార్టీలో యువత ఆలోచనలు, విధానం స్పష్టంగా ఉందని చెప్పారు. ఎర్రంనాయుడు చనిపోయాక ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడిని ఎంపీ చేసామని, భూమా అఖిలప్రియను మంత్రిని చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. పార్టీలో యువతరం అద్భుతంగా పనిచేస్తున్నారని, భవిష్యత్తు కూడా వారికి ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. భారతదేశంలో యువశక్తి మెండుగా ఉంది. ప్రపంచంలో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, యువతుండే ఏకైక దేశం భారతదేశం. రామ్మోహన్ అయితే నేను ఎర్రన్నాయుడు గారు చనిపోతారని ఎవరు ఊహించలేదు. నాకు కూడా ఆ రోజు ఒక పెద్ద షాక్. మహబూబ్నగర్ లో ఉన్నాను పాదయాత్రలో, అదొక షాక్ నాకు. అక్కడి నుంచి నేను నేరుగా నా ప్రోగ్రాం వాయిదా వేసుకొని నేరుగా వస్తే రామ్మోహన్ ఢిల్లీ నుంచి అనుకుంటాను, అప్పుడే ఢిల్లీ నుంచి వచ్చాడు. నేను విమానంలో పక్కన కూర్చొని పెట్టుకొని కన్సోల్ చేసిన తర్వాత, రామ్మోహన్ నీకేమైనా ఫాదర్ ఏమైనా చెప్పాడా, ఎప్పుడన్నా ఏమన్నా విషయాలు ఉన్నాను. ఇంతవరకు నాకు ఎప్పుడు ఏమీ చెప్పలేదు, ఏ విషయం కూడా షేర్ చేయలేదు. నువ్వు బాగా చదువుకో అని చెప్పాడు తప్ప నాకు రాజకీయాలు కానీ, వ్యక్తిగతంగా కుటుంబ వివరాలు కానీ, లేకుంటే ఆస్తి వివరాలు ఏమీ చేయలేదని చెప్పి, ఏమీ చెప్పలేదని చెప్పి అప్పుడు రామ్మోహన్ చెప్పాడు. రామ్మోహన్ అడిగా, రామ్మోహన్ నువ్వేం భయపడద్దు, తండ్రి లేడు, ఏ లోటు లేకుండా ఒక గార్డియన్గా నేనుంటాను, నిన్ను అన్ని విధాల ముందుకు తీసుకొస్తాను, నేను ఒక్కరోజు మాట ఇచ్చాను. తెలుగుదేశం పార్టీలో వారసత్వ రాజకీయాలకు మహానాడులో తెరలేపినట్లయింది. ప్రస్తుత నాయకులు తమ వారసులను పార్టీలో చురుగ్గా పనిచేసే విధంగా తీసుకురావటం మహానాడులో కనిపించింది. మహానాడు వల్ల ప్రజలకు గాని, రైతులకు గాని ఒరిగిందేమీ లేదని వైఎస్ఆర్సీపీ విమర్శించింది. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంత్రి లోకేష్ ఇస్తున్న సవాలుపై బొత్స తీవ్రంగా స్పందించారు. అనేక భూ కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన లోకేష్ పిల్లకాకి మాదిరిగా అరుస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు, వోక్స్ వ్యాగన్, పరిటాల రవి హత్య కేసులో సీబీఐ ఎంక్వైరీ చేసి ప్రభుత్వ ప్రమేయం లేదని క్లీన్ చిట్ ఇచ్చిందని అన్నారు. భూ కుంభకోణాలకు సాక్షాత్తు టీడీపీ మంత్రులే బాధ్యులని పత్రికలు ఘోషిస్తుంటే దానిపై ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. తక్షణం విచారణ చేయించి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. రాజకీయాలు వస్తారు కదా అనుకుంటుంటే అప్పుడే ఆయన మాటలు చూస్తుంటే చూసే పిల్లగాకి కావు 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 అని ఎంత కోత ఎక్కువ ఉంటుంది. ఆరాటం కనిపిస్తుంది తప్ప అసలే ఆలోచించుకోవాలి. ఆయన అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అవినీతి మీద వచ్చే సవాలు రండి మనం చర్చిద్దామని. సవాలు చర్చించే ముందు ఒక విషయాన్ని చెప్తున్నాను బాబు, నువ్వు అర్థం చేసుకో. రాజకీయాల్లో వచ్చిన ఆరోపణ ఏదైనా వస్తే ఆ ఆరోపణ కడతీర్చుకోవడానికి విచారణ అనేది జరిపించుకుని, విచారణ నిజాయితీగా నువ్వు నిరూపించుకుని అప్పుడు ఈ మాటలు మాట్లాడ బాగుంటుంది. ఇదే అంశాలని స్వర్గీయ రాజశేఖర గారు ఉన్నప్పుడు మీ తండ్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా, తండ్రి గారు అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు. ఒకటి ఔటర్ రింగ్ రోడ్డు మీద, ఔటర్ రింగ్ రోడ్లో భూదందాలు జరిగాయి, భూ ఆక్రమణలు జరిగాయి. ఇవన్నీ కూడా అధికార పార్టీ నాయకులకు వచ్చి అలైన్మెంట్లు మార్చేశారు. నగరంలో కాలుష్య రహిత సైకిళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. పోర్టు గెస్ట్ హౌస్ లో ఈ కాలుష్య రహిత బ్యాటరీ సైకిళ్లను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. జీవీఎంసీ పరిధిలో శానిటరీ ఇన్స్పెక్టర్లకు, ట్రాఫిక్ పోలీసులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మోటార్ సైకిళ్లను ఆయన పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, సిపి యోగానందులు బ్యాటరీలతో నడిచే ఈ సైకిళ్లను నడిపించి ట్రయల్ రన్ నిర్వహించారు.
ఒక్కొక్క సైకిల్ విలువ 23,000 ఉంటుందని చెప్పారు. ఇలా 100 బ్యాటరీ సైకిళ్లను అందజేయనున్నారు. అలాగే పోలీసులకు 1,10,000 విలువైన 50 మోటార్ సైకిళ్లను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అప్పన్ ఆలయానికి వీఐపీల తాకిడి పెరిగింది. నగరంలో మహానాడు జరుగుతుండటంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు స్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్దరాఘవులు అప్పన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. దేవస్థానం వేద పండితులు మంత్రికి ఆశీర్వచనం పలికారు. ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు స్వామిని దర్శించుకున్నారు. మహానాడును పరిరక్షించే బాధ్యతను స్వీకరించి విజయవంతంగా నిర్వహించడం తనకెంతో ఆనందంగా ఉందని పర్యవేక్షక కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత విశాఖ వేదికగా నిర్వహించిన మహానాడుకు ఈ సేవా కార్యక్రమాలు తాను విజయవంతంగా నిర్వహించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. చాలా పర్ఫెక్ట్ గా వాళ్ళందరూ చేయడం ఆ రోజు నాకు నమ్మకం కలిగింది. డెఫినెట్ గా మనం ఇచ్చినటువంటి బాధ్యత ఒక కమిట్మెంట్ తో చేస్తారని చెప్పి. గత 2 రోజులు మీరు చూశారు, పాత్రికేయ మిత్రులందరూ కూడా మన ప్రాంగణం అంతా కూడా చూస్తే దాదాపు 16 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. 16 కంపార్ట్మెంట్ లో ఆడవాళ్ళతో కలిపి, ఆడవాళ్ళు కూడా అవసరమైతే ఆ వాటర్ బాటిల్స్ బరువుగా ఉంటే ఆ బ్యారెల్ అంతా కూడా పట్టుకొని తీసుకుని వచ్చి పంచేటువంటి పరిస్థితి కనపడింది. అదేవిధంగా ఉండేటువంటి ప్రాంగణమే కాకుండా బ్లడ్ డొనేషన్ క్యాంప్ దగ్గర కావచ్చు, ఫోటో ఎగ్జిబిషన్ దగ్గర కావచ్చు, ఈ ప్రాంతంలో కూడా ఎక్కడ వారి సేవలు అవసరమైతే. మచ్చలేని చంద్రబాబు నాయుడుపై పీసీసీ చీఫ్ విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్థసారథి హెచ్చరించారు. మహానాడు మీడియా ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చే ఫైలు ప్రధాని మోడీ దగ్గర ఉందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెబితే దానికి కూడా పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వక్ర భాషను చెబుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు సంబంధించిన ఓటుకు నోటు ఫైలు ప్రధాని దగ్గర ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మానుకోకపోతే అనంతపురం జిల్లాలో అడుగుపెట్టనీయమని హెచ్చరించారు. అదేవిధంగా సుజనా చౌదరి గారు ప్రధానమంత్రి దగ్గర ఫైల్ ఉందని చెప్తే ఈ పెద్ద మనిషి లేనిపోనివన్నీ ఏదైనా చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఫైల్ ఉందేమో అని అడుగుతా ఉన్నాడు. ఆయన దగ్గర అట్లాంటి ఫైల్ లేవు. మీ నాయకుడు తెలుసారా? మీ నాయకుడు కూడా ఎన్నో ఆ రోజు కమిషన్లు వేయించినా కూడా ఒక్కటి కూడా నిగ్గు తేల్చలేనటువంటి పరిస్థితి ఉండేటువంటి తనంలో మా నాయకుడు, మచ్చలేనటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తు జీవీఎంసీ 66వ వార్డు కొత్తపాలెంలో కొలువుదీరిన గౌరీ రామాలయం పునర్నిర్మాణ ప్రతిష్ట వేడుకలు జూన్ 3 నుంచి జరగనున్నాయి. వేడుకల గోడ పత్రికను సంఘ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరీ సేవా సంఘం అధ్యక్షుడు దొడ్డి చంద్రశేఖర్ మాట్లాడుతూ దశాబ్దాల క్రితం నిర్మించిన ఆలయాన్ని పునర్నిర్మించామని అన్నారు. 3న దేవస్థంతో కార్యక్రమాలు ప్రారంభమై 5న సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని, అనంతరం అన్న సమారాధన నిర్వహిస్తామని తెలిపారు. ఈరోజు పోస్టావిష్కరణ జరగడం జరిగింది. 3వ తారీఖునే యాగశాల ప్రవేశం జరుగుతుంది, 4వ తారీఖు యాగం జరుగుతుంది, అలాగే 5వ తారీఖునే విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. కావున ఈ చుట్టుపక్కల ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటారు. ఎన్టీఆర్ జన్మదినోత్సవ వేడుకలను 35వ వార్డులో ఘనంగా నిర్వహించారు. వార్డు టీడీపీ నాయకురాలు ఈతలపాక సుజాత ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేద బడుగు వర్గాలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలు అందరూ కలిసి నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. అలాగే మాకు ఎంతో అదృష్టం ఏంటంటే 15 సంవత్సరాల తర్వాత ఇక్కడ మహానాడు జరుపుకోవడం చాలా ఆనందకరం. ఇక్కడ జరగడం కూడా
అందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. అలాగే మన నందమూరి తారక రామారావు మహానాడులో ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పామని టీడీపీ నేత రాధం భాస్కర్ చెప్పారు. అనేక జానపద కళారూపాల్లో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రపంచానికి తెలిసే విధంగా చేశామని అన్నారు. మహానాడు వేదికగా తాము నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయని చెప్పారు. సెకండ్ బోడా జనార్దన పిచ్చిలింగం గారు ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ. అనేక మంది పార్టీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, ఎంతో మంది ప్రజలు ఈ మహానాడు గురించి ఎప్పుడు ఎక్కడైనా సరే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముస్లిం వాళ్ళు, చిన్నపిల్లలు, తాతలు లేకుండా అందరూ చూడడానికి వస్తుంటారు. మహానాడు వేదికగా ఏది తీర్మానం చేస్తామో అన్ని కూడా మనం అమలుపరిచే పార్టీ తెలుగుదేశం. ఇలాంటి ప్రతినిధులు వచ్చేవారికి మన కళ్ళని చూపించి మన సాంస్కృతిక ఏదైతే ఉందో పూర్వం వైభవాన్ని చూపించాలి. ఎంతమంది మర్చిపోతున్నాం ఈ తరం వారికి, జనరేషన్ వారికి పూర్వం ఈ కళ్ళు ఉన్నాయి, ఈ వైభవాలు ఉన్నాయి అని మర్చిపోతున్నారు. హెడ్లైన్స్ మరోసారి. వన్ ఎలక్షన్ వన్ నేషన్ రాజకీయ తీర్మానానికి మహానాడు ఆమోదం. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ముఖ్యమంత్రి చంద్రబాబు వైభవంగా ముగిసిన 3 రోజుల మహానాడు. వారసత్వ రాజకీయాలకు తెరలేపిన మహానాడు. భవిష్యత్ అంతా రెండో తరం వారసులదేనని సంకేతాలిచ్చిన చంద్రబాబు. మహానాడు వల్ల ప్రజలు, రైతులకు ఒరిగిందేమీ లేదు. మంత్రి లోకేష్ ను పిల్లగాకితో పోల్చిన వైకాపా సీనియర్ నేత బొత్స. జీవీఎంసీ పోలీస్ శాఖలకు కొత్త వాహనాలు. కాలుష్యరహిత బ్యాటరీ సైకిళ్లు, మోటార్ సైకిళ్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.